నమస్తే, వెల్కమ్ టు మీకోసం. సెట్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను కదా. హ్యాపీగా ఉండకుండా ఎలా అండి, ఈ రోజుకి ఈటీవీ అభిరుచి మన కిచెన్ లో నా ప్రయాణం మీతో 9 years కంప్లీట్ చేసుకుంది. చాలా సక్సెస్ఫుల్ గా. అసలు మీ లవ్, మీరు ఇచ్చిన సపోర్ట్ కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో మరి ఈటీవీ అభిరుచి స్టార్ట్ అయినప్పుడు చాలా భయంగా నేను కిచెన్ లోకి వచ్చాను. అప్పుడు మమ్మీస్ కిచెన్ పేరుతో స్టార్ట్ చేసాం. 15 minutes షో వచ్చేది. తరువాత మీకోసంలోకి ఎంటర్ అయిపోయాం. సో మీరు అడిగిన వంటకాలని చేస్తూ చాలా హ్యాపీగా ఇన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. 10 years లోకి అడుగు పెట్టాము అంటే మామూలు విషయం కాదు కదా. సో మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు షోని స్టార్ట్ చేద్దాం. అయితే ఏదైనా స్పెషల్ డే ఉంది అనగానే మన కిచెన్ కి గెస్ట్ ని పిలిచేస్తాం కదా. అందులోనూ ఈ రోజు మన యానివర్సరీ కాబట్టి చక్కగా కబుర్లు చెప్తూ పాటలు పాడే అమ్మాయిని పిలిచానమాట. ఆ అమ్మాయి పాట పాడుతూ ఉంటే తనని చూస్తూ ఉండాలి అనిపిస్తుంది, పాట వినాలి అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ కొత్త ఏం కాదు. ఎవరు వస్తున్నారో తెలుసా మన కిచెన్ కి? వాగ్దేవి అండి. ఎస్, మన వాగ్దేవి వచ్చేస్తుంది. మరి పిలిచేద్దామా? హాయ్ వాగ్దేవి. నమస్తే. హాయ్ అండి. హాయ్ హాయ్. ఇప్పటివరకు మనం అక్క అన్నతో మాట్లాడావు కదా. వెల్కమ్ టు మీకోసం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. అండ్ పిలవగానే కిచెన్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకి 9 years కంప్లీట్ చేసుకున్నాం మేము. కంగ్రాచులేషన్స్, హ్యాపీ యానివర్సరీ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? పాటలు అంటే అన్ని మంచివే కానీ మీకు ఇష్టమైన పాటలు, చాలా నచ్చిన ఒక మంచి పాటతో. యా షూర్. మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నీ నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా. సూపర్. నేనేమో మంచిగా వంట చేస్తాను. ఇలా వంట చేస్తూ చక్కగా ఇలా కమ్మగా పాడే వాళ్ళు పక్కనుంటే ఎంత బాగుంటుంది కదా. అంతే. సడన్ గా చాలా మంది దగ్గర అయిపోయారు కదా నీ హార్ట్ కి. అసలు పెద్ద ఫ్యామిలీ అయిపోయింది కదా. అప్పటి వరకు ఒక ప్రపంచం, తర్వాత ఒక ప్రపంచం. ఎలా ఉంది? నేను నా టైం తీసుకున్నా అదంతా. అంటే అంతమంది ప్రేమని నేను అక్నాలెడ్జ్ చేయడానికి, లైక్ ఇది యాక్చువల్లీ కళ కాదు నిజం అని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం తీసుకొని ఎవ్రీడే నేను లేచిన వెంటనే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ఫర్ దిస్ కెరియర్. అందరి అభిమానానికి, లైక్ ప్రతి ఇంట్లో ఒక ఫెమిలియర్ ఫేస్ అయ్యా, నేను ఫెమిలియర్ వాయిస్ అయ్యాను. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు రోజు భగవంతుడికి నేను కృతజ్ఞతలు చెప్తుంటా. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎంత లవ్ చేస్తారో, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళు కనిపిస్తే అంతే బాగా లవ్ చేస్తారు కదా. నిజంగా నా షోకి కూడా ఇన్ని ఇయర్స్ ఎంత బాగా సపోర్ట్ చేశారంటే నా తరపున, వాగ్దేవి తరపున మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. మన షో ఏంటి అంటే మన వాళ్ళు అడిగిన వంటని నేను చేసి చూపిస్తూ ఉంటాను. ఫస్ట్ మెయిల్ చదువుతాం. ఓకే. మరి ఈరోజు ఫస్ట్ మనం చేసుకోబోయే రెసిపీ బేసన్ లడ్డు టాట్. అయితే దానికోసం మనకి ప్రియా మెయిల్ రాశారు. హాయ్ అక్క. హాయ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్ మీకోసం మెయిల్ రాసినందుకు. అక్క, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు స్వీట్స్ ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నా కోసం సింపుల్ గా ఇంట్లో చేసుకునే స్వీట్ ఏదైనా చేసి చూపించవా అని చెప్పి ప్రియా మనకి మెయిల్ రాసింది. తప్పకుండా సింపుల్ స్వీట్ నేను చేసి చూపిస్తాను. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. బేసన్ లడ్డు టార్ట్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. శనగపిండి, షుగర్ పౌడర్, పాలు, ఇలాచి పొడి, బాదం, అలాగే చాక్లెట్ గనాష్. సో సింపుల్ ప్రాసెస్ చెప్తాను వాగ్దేవి, ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ట్రై చేయొచ్చు అంటే గుర్తొచ్చింది, అక్క నీతో రిలేషన్ ఇద్దరేనా అమ్మాయి? అవును అవును.
అక్క పేరు వైష్ణవి. వైష్ణవి తను కూడా బాగా పాడతారు. సో ఇద్దరు మ్యూజిక్ నేర్చుకున్నారా చిన్నప్పటి నుండి? అక్క స్టార్ట్ చేసింది నేర్చుకోవడం మా గురువు గారు బాలార్క మ్యామ్ దగ్గర. సో అక్క ఇంటికి వచ్చి చాలా రిగరస్ గా ప్రాక్టీస్ చేసేది. వినికిడి జ్ఞానంతో నేను కూడా పాడడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. అది విని అమ్మ నేర్చుకుంటావా అంటే ఆహా లేదు అని. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ నేనే మా అమ్మతో నేను నాకు కుదురు వచ్చింది నేను నేర్చుకుంటాను అంటే సరే వెళ్ళి చెప్పు మేడం కి నేర్చుకుంటాను నువ్వే చెప్పు అని వెళ్ళి చెప్పి నేర్చుకొని ఆ తర్వాత ఇద్దరం కలిపి నేర్చుకోవడం స్టార్ట్ చేశాం. నైస్. సో మరి ఫస్ట్ ఏం చేద్దాము అంటే శనగపిండిలో ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఉండలుండలుగా అవ్వాలి. ఎక్కువ మిల్క్ వేయకూడదు. చాలా సింపుల్ స్వీట్, యమ్మీ ఉంటుంది అనమాట. సో అక్కకి చేసి పెడితే అక్క ఫుల్ నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. సో ఇలా నేను కలుపుతూ ఉంటాను. కొంచెం రవ్వగా అవ్వాలన్నమాట. ఎక్కువ పిసకకుండా లైట్ గా మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూ ఉంటే ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ పడితే అదిరిపోతుంది. ఓకే రెడీ. ಸೈಯಂದ್ರಿ ನಾನು ಸೈಯಂತೀರ ನಮ್ಮ ಸುತೀರ್ಸು ನಡಿಯಂತೀರ ಬಳ್ಳಾರಿ ಬಾವಾ ಬಾ ಬೇಗ ಬಾರ ಮೈಸೂರು ರಂಗೋಲ ಮನೆ ಬಿಟ್ಟು ಬಂದಾಳ ಬಾರ ನನ್ ಬಂಗಾರ ರಾರ ಬೊಬ್ಬಿಲಿ ರಾಜ ಆ ಒಡ್ಡು పొడుగు ఏందిరో సూర్యుడల్లే నీలో సురుకేదో ఉందిరో సూపుల్లో సూదలు ఉంటే సరసం ఎట్టయ్యో బళ్ళారి బావా బా ಬೇಗ ಬಾರ మైసూరు రంగోల మన బెట్టు బందాళ. అంటే మెలోడీ పాడినప్పుడు అలాగే అనిపించింది అండ్ ఇంత ఫాస్ట్ బీట్ కూడా వాయిస్ లో ఎంత బాగుందో. అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఏ భలే ఉంది పెద్ద లైటర్. నాకుండే వంట భయానికి నేను ఇట్లా. సో నెయ్యి వేస్తున్నాను వాగ్దేవి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో అది వేడైన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా పాలు శనగపిండి, అది అందులో వేయాలన్నమాట. చూస్తూ ఉంటాం కదా తమన్ గారు చాలా మెచ్చుకుంటూ ఉంటారు. ఎలా ఉంటది తమన్ గారితో రిలేషన్? అదే అంటారు కదా చిన్న మూమెంట్ లైఫ్ ని మార్చేస్తుంది. మనం అప్పుడప్పుడు నేను గిచ్చుకుంటాను నన్ను నేను ఇది రియాలిటీయే ఒక ఫీవర్ డ్రీమ్ కాదు అని. ఇష్టంగా వినే మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు మనం వింటూ కట్ చేస్తే వాళ్ళ దగ్గర మనం వర్క్ చేయడం వాళ్ళతో అంతా అసలు అంతా ఒక బ్లెస్సింగ్ అంతే. అందరి గుడ్ విషెస్. సో నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు శనగపిండిని ఇందులో వేసేది. సో నెయ్యిలో శనగపిండి వేగింది అంటే మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది అనమాట. మంచి సువాసన వచ్చేస్తుంది. కొంచెం ఇలా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది కదా. చాలా నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. సో ఇది కాస్త ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్, బేసన్ ఎంత తీసుకున్నామో అంత షుగర్ పౌడర్, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బేసన్ లడ్డూకి మనం ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే. సో ఇలా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు ముట్టుకుంటే అయితే చాలా వేడిగా ఉంటుంది. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత టాట్ మౌల్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా పెట్టేసుకుంటాం. బేస్ తీసుకుని జస్ట్ ఇందులో సెట్ చేయాలి. ఇలా చేస్తూ ఒక పాట పాడదామా? ఓకే నేను వేసుకోవాలి. దగ్గరికి రావాలి. రాసలీల వేళ రాయబారమేళ మాటే మౌనమై మాయ జయనేల రాసలీల
చేరదీసి చంపకు భారమైన యౌవనం దూరసిక్కు తుంచకు ఊరుకోదు ఈ క్షణం చేప కళ్ళ సాగరాన అలల ఊయలుగనా తీపి ముళ్ళు ఓపలేని కలల తలుపు తీయనా చెలువ సోకు కలువరేకు కలువ సోకి నిలువ నీదు రాసలీల వేళ రాయబారమేలా. సూపర్. ఈ సాంగ్ నేను చాలా సార్లు విన్నాను, కానీ ఇలా పక్క నుండి పాడుతూ ఉంటే వింటుంటే ఇంకా చాలా బాగుంది. పాట పాడుతుంది కదా వాగ్దేవి, మేము అన్ని ఇలా సెట్ చేసేసాము. ఒక్కసారి ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ గా మేము గార్నిష్ చేస్తాం చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మన దగ్గర గనాష్ ఉంది, చాక్లెట్ ఇంకా ఫ్రెష్ క్రీమ్ తో చేస్తాం అనమాట. చాలా సార్లు మన షోలో చేసాము. సో ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని మధ్యలో కొంచెం వేసుకోవడం. మన టేస్ట్కి తగ్గట్టుగా కావాలి అంటే కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే టార్ట్స్ మనం ఓవెన్ లో పెడతాం కదా, ఇప్పుడు మనం బేసన్ ని ఆల్రెడీ ఫ్రై చేసేసాం కాబట్టి ఫ్రిడ్జ్ లో కొద్దిసేపు పెట్టి చిల్ చేసేసుకుంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. మౌల్డ్ అవుట్ చేసేయచ్చు. లాస్ట్ లో కొంచెం ఫైనల్ గా ఇలా గార్నిష్ కి ఆల్మండ్స్ వేసుకున్నాం. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా కొంచెం చిల్ చేసేస్తే హ్యాపీగా డిమోల్డ్ చేసేయచ్చు. బాగుంది కదా చాలా. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ తో మేము రెడీగా ఉంటాం. బేసన్ లడ్డు టార్ట్ తయారీ విధానం: ముందుగా శనగపిండిలో కాస్త పాలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత బాండీలో నెయ్యి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని ఇలాచి పొడి, షుగర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత టార్ట్ మౌల్ లోకి తీసుకొని చాక్లెట్ గనాష్ వేసుకొని ఆల్మండ్స్ తో గార్నిష్ చేసుకుని ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసుకుంటే బేసన్ లడ్డు టార్ట్స్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం తయారు చేసుకుంటుంది సాల్ట్, పెప్పర్, కాషూస్ తయారు చేస్తున్నాం. దానికోసం నిమిషి మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న గారు. హాయ్ నిమిషి, మీ నేమ్ చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది కదా? అవును, నిమిషి. హలో స్వప్న గారు, నాకు కాషూస్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ప్లెయిన్ గా తినడం కాకుండా కొంచెం డిఫరెంట్ గా మన స్టైల్లో ఏమైనా చేద్దామంటారా అని చెప్పి నిమిషి మనకి మెయిల్ రాసింది. తప్పకుండా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి చేస్తే క్రిస్పీగా చాలా బాగుంటుంది. నీకు ఇష్టమా జీడిపప్పు అంటే? చాలా ఇష్టం. కాజు కట్లీ, కాషుతో ఏం చేసినా బాగుంటుంది కదా. అండ్ అమ్మ చెప్పారు, వాగ్దేవి వాళ్ళ అమ్మ, ఇందాక మాట్లాడామన్నమాట, తను మంచి కట్ చేస్తుంది అంట వెజిటేబుల్స్, చాలా సూపర్ గా మంచి షేప్ లో కట్ చేసి పెడుతుంది అంట. అండ్ నాతో కూడా ఏమంటుందంటే, అక్క షోలో వండడం కష్టం కానీ వెజిటేబుల్స్ ఏవైనా ఉంటే ఇవ్వక్క. నేను ఒక మంచి సూ షెఫ్ ని, మా అమ్మకి కూడా ఇంట్లో అంతా నేను పై పని అంతా చేసేదాన్ని. ఉప్పు కారాలు వేయడం తెలియదు కానీ మిగతాదంతా నేను బాగా. సూపర్. అయితే సో బాగా పాడుతావు అండ్ బాగా అన్ని కట్ చేసి షెఫ్ గా కూడా మంచిగా చేస్తావు అనమాట. ఇంకా ఏమున్నాయి టాలెంట్స్? నేను అన్ని జీడిపప్పు అవంతా సెట్ చేసే లోపల ఆలోచించుకోకే. సో అన్ని కావాల్సిన పదార్థాలు తెచ్చుకుందాం. సో ఇప్పుడు మనం జీడిపప్పుని చక్కగా నానబెట్టేసుకున్నాం. చక్కగా సాల్ట్ అండ్ పెప్పర్, కాజు చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తా, అసలు ఏమున్నాయో చెప్తా. ఇదేమో గార్లిక్ పౌడర్, ఇది ఆనియన్ పౌడర్, ఇది అరోమాటిక్ పౌడర్. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది, కాకపోతే అందులో చాలా సాల్ట్ ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, నానబెట్టుకున్న జీడిపప్పు, కార్న్ ఫ్లవర్ అండ్ మైదా పిండి అన్నమాట. ఇది నేను స్టార్ట్ చేయాలి అంటే ఒక పాట పాడాలి. ఓకే, ఇప్పుడు రెడీ? ఆ పాపం అసలు నీకు బోర్ కొట్టట్లేదు? అయ్యో లేదు, అస్సలు లేదు. నేను ఇప్పుడు సుందరి నీవే చాలా ఇష్టం, చాలా ఇష్టం నాకు కూడా. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంత, జన్మకే తోడై నేనుంటా, గుండెలో నిండమంట, నీడగా సాగమంట, నా సిరి నీవేనట,
సుందరి నీవే నేనంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంటా. వెళ్ళే ఉంది జీడిపప్పు లాగా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో కాస్త కార్న్ఫ్లవర్, ఒక టేబుల్ స్పూన్ అంతా. మరి ఎక్కువ వేసినా కూడా ఎక్కువ కోటింగ్ ఉన్నా బాగుండదు. అది బాగా కొంచెం థిక్నెస్ ఇస్తుంది కదా. థిక్నెస్ ఉంటే బాగుండదు. సో కార్న్ఫ్లవర్, మైదా వేసాను. ఇందులో కొంచెం మిరియాల పొడి, అండ్ ఇందులో మనం డైరెక్ట్ గా సాల్ట్ వేయట్లే, అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాం, సరిపోతుంది. అలాగే గార్లిక్ పౌడర్ కూడా ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. జీడిపప్పు మైల్డ్ గా ఉంటుంది కదా. ఆనియన్ పౌడర్, ఇందులో మంచి ఫ్లేవర్ ని పెంచడానికి మిక్స్డ్ డ్రై హెర్బ్స్, అండ్ పెప్పర్ కావాలి కదా, అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అదేంటో జీడిపప్పు కొంచెం వేసినా సరే, జీడిపప్పు వేస్తే నాకు జీడిపప్పు వచ్చింది. అవును, అది కొంచెం ఫ్లెక్స్ అన్నమాట. ఎస్. ఇందులో కొంచెమే వాటర్, జీడిపప్పు బాగా నాని ఉంది కదా. నూనె పొయ్యి మీద ఆల్రెడీ పెట్టేశాను, నూనె వేడవుతుంది. అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఉబ్బుతుంది, అండ్ ఫ్రై చేస్తే మెల్లిగా లోపల కుక్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. అండ్ నానబెట్టుకున్న జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మంచి క్రిస్పీగా అవుతుంది. సో ఇలా తయారు చేసుకున్న వాటిని మీరు చక్కగా 15-20 రోజులు బాక్స్ లో పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే జీడిపప్పు మొత్తం చల్లగా అయిపోవాలని. ఇప్పుడు ఒక్కొక్కటి విడివిడిగా ఇలా నూనెలో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు, నూనె మీడియం హీట్ లో ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఎన్ని చెప్తున్నాను కదా వాగ్దేవి, దీనికన్నా పాడడం ఈజీగా. అవునండి. ఇదిగో ఇలా వేసి చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి, అంతే. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి, అంతే. సాల్ట్ అండ్ పెప్పర్, క్యాష్యూ రెడీ. క్రిస్పీగా ఉంటాయి ఇవి. మనం స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు పెట్టుకోవాలి అంటే మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టి మూత పెట్టాలి, లేదంటే మళ్ళీ సాఫ్ట్ అయిపోతాయి, పాడైపోతాయి. సాల్ట్ అండ్ పెప్పర్ కాజూస్ రెడీ అయిపోయాయి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న డిష్ కూడా తెచ్చేసుకుందాం. సాల్ట్, పెప్పర్, కాజు తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని అందులో వేసి కోట్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాల్ట్, పెప్పర్, కాజు రెడీ అవుతాయి. సో వాగ్దేవి, ఎలా అనిపించింది మా షో? నాకైతే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో ప్రో పక్కన నుంచొని చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే సింగింగ్ అంటే చాలా ఇష్టం. ప్రో పక్కన నించొని ఆ సింగింగ్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా కిచెన్ కి నిజంగా నాతో పాటు మా టీం అంతా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సింగర్స్ వస్తే, ఎందుకంటే లైవ్ లో అలా పాటలు పాడించుకోవడం నిజంగా మాకు చాలా ఇష్టం. సో సక్సెస్ఫుల్ గా 9 years కంప్లీట్ చేసుకున్నాము. 9 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. అయితే మామూలుగా చేస్తే ఏం బాగుంటుంది, రెగ్యులర్ వంటలే కదా. అందులో మన వాగ్దేవి బ్యూటిఫుల్ అందమైన అమ్మాయి వచ్చింది కదా, మంచి అందమైన కేక్ కట్ చేద్దాము. మీకోసం స్పెషల్ గా మా కిచెన్ లోనే చేసాం. క్లాప్స్ కొట్టు. 1 2 3. కేక్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది చూడడానికి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అసలు మన కిచెన్ లో తయారు చేసిందే అన్నమాట. నువ్వు స్పెషల్ గెస్ట్ కాబట్టి థ్యాంక్ యూ. సో మరి షో ముగించే ముందు మరొకసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హ్యాపీ యానివర్సరీ. సో పాట పాడుతూ చక్కగా కేక్ కట్. మేఘం నేల ఒళ్ళు నీటే రాగమల్లే నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లె పూలమాలై నిన్నే భరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా. సూపర్. ఇప్పుడు కట్ చేయండి. హ్యాపీ యానివర్సరీ. మీకోసం ప్రేక్షకులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను ప్లేట్స్ అక్కడ పెట్టాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే. దీనిలో మోకా కాఫీ వేసారా? Yes. Oh, the only way I can consume coffee. I love it. మళ్ళీ కలుద్దాం. బాయ్.